గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియోలో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా మెంతులు, ధనియాలు, ఎల్లిపాయలు వేసుకొని దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి గోంగూర వేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్లంత నూనె వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకా మీకు ఎలా పట్టాలి కొలత అంటే, కిలో గోంగూరకి అన్ని పావు కిలో తీసుకోవాలి. చింతపండైనా, మిరపకాయలైనా, ధనియాలైనా, ఎల్లిపాయలైనా ఇవన్నీ పావు కిలో తీసుకొని వేయించుకోవాలి. నేను మీకు మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నీట్గా మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి గైస్. ఇలా మెత్తగా ఉడికించి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మిర్చి వేసుకోవాలి. మేమైతే ఎంత సరిపోతుందో అంత వేసుకున్నాము, మా మమ్మీకి అలవాటు కాబట్టి కొలత ఏం లేకుండా వేసామన్నమాట. మిర్చి వేయించుకుంటున్నప్పుడే మనం చింతపండు కూడా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా నూనె వేసుకోవాలి గైస్. అలా మిరపకాయలు కూడా ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి కాదు. ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గైస్ ధనియాలు, ఎల్లిపాయలు, అవి కూడా మళ్ళీ ఒకసారి ఇందులోకి వేసుకొని ఒక 2 to 3 minutes దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని, రాళ్ళుప్పు అంటే గల్లుప్పు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరలోకి ఈ పౌడర్ వేసుకొని ఒక్కసారి ఏమన్నా పుల్లలు అవి గోంగూరకు ఉంటాయి కదా, అవి వేరి పక్కకు పెట్టేసుకొని ఈ పౌడర్ కలిపి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి గైస్. ఎందుకంటే డ్రై ఉంటుంది కదా, వెట్గా ఉండదు. సో కొంచెం పేస్ట్ లాగా అవ్వడానికి టైం పడుతుంది. సో చూసి మెల్లగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఎక్కువ చూపించలేకపోయాను, సో ఎలా గ్రైండ్ చేసుకోవాలో చెప్తున్నాను అన్నమాట. ఇలా మా మమ్మీ చూస్తున్నట్టు పౌడర్ అందులోకి వేసుకొని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలా మొత్తం పేస్ట్ లాగా అయిన తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవి తాలింపు లాగా వేసుకోవాలన్నమాట. తాలింపు చేసుకున్న తర్వాత మన గోంగూర పచ్చడిలోకి ఆ తాలింపు కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది గైస్. చూస్తున్నారు కదా, తాలింపు పెట్టేది కూడా లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. 1 year ఉన్నా కూడా పాడవ్వదు గైస్, ఎందుకంటే వాటర్ యాడ్ చెయ్యం కదా. మీరు మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయకండి, కొద్దిగా ఓపికతో పడితే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా 1 year పాటు నిల్వ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ గోంగూర పచ్చడి కంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఇది గైస్ ఈ రోజుటి మన వీడియో, మన పచ్చడి. చూస్తున్నారు కదా, నాకైతే నోరు ఊరిపోతుంది పచ్చడి చూస్తుంటే. ఇలా మీకు ఇంకా ఏవైనా డిషెస్ కావాలి అంటే పెడతాను. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి గైస్. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.